వెల్ మిస్టర్ కృష్ణ, మా అమ్మాయి నాతో అన్ని విషయాలు చెప్పింది. ఇక నుంచి మా దేవి ఐరన్ సేఫ్ ఫ్యాక్టరీకి నిన్ను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయడానికి నిర్ణయించుకున్నాను. సార్, ఒక్కసారిగా అంత పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడేనయ్యా బాధ్యత తెలుస్తుంది, పట్టుదల పెరుగుతుంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను సార్. గుడ్. మనమేదో కింద మీద పడుతుంటే వీడబట రోజు ఇక్కడికి వస్తున్నాడు. బాబులు, ఇక్కడ గాలి కొట్టే పిల్ల, ఎక్కడ గాలి కొట్టే పిల్ల వెళ్ళండి. వెళ్ళండి, బాగా గాలి కొట్టేస్తుంది. సైకిల్ లోపల తీసుకెళ్తున్నాడు, మంచి స్పీడ్ వెళ్తాడు. సైకిల్ వేసుకుని సరాసరి లోపలికి వచ్చేసినారు. దాన్ని ఉందే పిచ్చిదానా, నా బోటి కారులో తిరిగే పెద్ద మనిషి సైకిల్ మీద రావడమే నా మోచి. నీకోసం సైకిల్ వేసుకొచ్చాను. అందులో నువ్వు సైకిల్ గాలి బయట కొట్టించుకుంటే చీప్ గా ఉంటుందని లోపలికి తీసుకొచ్చాను. ఇక్కడే గాలి కొట్టించుకుంటావని. ఇప్పుడు గాలి కొట్టాలా? గాలిదే ఉంది పిచ్చిదానా, మన కుటుంబ విషయాలు మాట్లాడతాం. తడిగంత చిరుడు కదా, సప్త చేద్దామని. సప్త ఇదిగో ఈ 500 ఉంచు. ఇదిగో ఈ 500 పెట్టి కొట్టు బాగు చేయించు. మనకి అట్మాస్ఫియర్ క్లీన్ గా ఉండాలి. మంచం పట్టుకోను. సరే గాని బాబు గారు, మీరు ఇలా రావడం మీ ఆవిడ గారికి తెలిస్తే ప్రమాదమేమో. ప్రమాదం ఏమిటే పిచ్చిదానా, మా ఆవిడ సంగతి నీకే తెలుసు. నేను ఆవిడికి దైవ సమానుండి. నేను అలా ఇంట్లో అడుగు పెట్టగానే నా పాద పూజ కోసం పువ్వులతో ఎదురు చూస్తూ ఎక్కడి నుంచి వస్తున్నావు? తర్వాత నేను అలా ఇంట్లో వెళ్ళి కుర్చీలో కూర్చోగానే కాఫీ ఇచ్చి కాళ్ళు పడుతూ ఉంటుంది. అయిరా కాఫీ. చూడు బుజ్జమ్మ, నీకోసం కారు వదిలేసి సైకిల్ మీద పడుతూ లేస్తూ పడుతూ సచ్చి చేడి వచ్చాను. అంచేత నువ్వు కాస్త దయదలచి. తొందర ఎందుకండి బాబు గారు, మా ఊరు నుంచి మా అమ్మ అయ్యా వచ్చాక మిమ్మల్ని చూపించి మీ అందాన్ని చూపించి అందాక మీరు సైకిల్ తెస్తా ఉండండి, నేను కబుర్లు ఆడుతా ఉంటా. ఏం చేస్తున్నా? ప్రపంచంలో ఎవరూ తెరవలేనటువంటి పకడ్బందీ అయిన సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ తయారు చేస్తాం. నిజంగా? ఎస్ డియర్. గతంలో ఏ తాళమైనా తీయగలిగిన దొంగను కనుక ఇప్పుడు ఏ దొంగ తెరవలేనటువంటి సేఫ్ తయారు చేస్తున్నాం. అంటే అప్పుడు చెడుకు ఉపయోగపడ్డ విద్య ఇప్పుడు మంచికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మార్పుకు కారణం ఇదే. రియలీ ఇట్ విల్ బి ది సేఫెస్ట్ బ్యాంక్ ఆన్ ది ఎర్త్. కంగ్రాచులేషన్ మిస్టర్ రాఘవన్. మీరు అభినందించవలసింది, మెచ్చుకోవలసింది నన్ను కాదు. ఇదిగో మా కృష్ణన్. ఈ బ్యాంక్ ప్లాన్ తయారు చేసింది ఇతను. ఎస్, మా దేవి ఇండస్ట్రీస్ కి కృష్ణ వెన్నెముక లాంటి వాడు. ఈ రోజు నుంచి మా ఇండస్ట్రీకి హి ఇస్ ద టాప్ మ్యాన్. మిస్టర్ కృష్ణ, దేవి ఇండస్ట్రీస్ పేరున మీరు తయారు చేసిన ఫస్ట్ బ్యాంక్ ప్లేయర్ మాకు కావాలి. ఇట్స్ ఏ ప్రెస్టీజ్ ఫర్ us. ఇదిగో చెక్ బుక్ ఇస్తున్నాం, మీకు కావాల్సినంత వేసుకోండి. థ్యాంక్ యూ. ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు మహత్తరమైన బ్యాంకు నిర్మించాడు. ఊళ్ళో వాళ్ళంతా తమ డబ్బు భద్రంగా ఉంటుంది కదా అని లక్షలు కోట్లు తీసుకెళ్లి ఆ బ్యాంకులో దాచుకుంటున్నారు. కృష్ణ టైం బాగుందో ఒక వెలుగు వెలుగుతున్నాడు. మన టైం ఇలా ఏడ్చింది, మనం ఇలా ఉన్నాం. ఏం చేస్తాం? సరే గోవిందయ్య, ఈ అడుగడుగున అడ్డుపడేవాణ్ణి విరోధంతో కాకుండా స్నేహంతో ఉపయోగించుకోవాలయ్యా. అంటే అదే మన మాస్టర్ ప్లాన్. గడ్డి చూపిస్తే గొడ్డు, మనీ చూపిస్తే మనిషి కుక్క పిల్లలా చేరిపోతారు. అలా చేరాక వాళ్ళ సంగతి నేను చూస్తాను. అప్పుడు చూడు తమాషా. ఎవరు మీరు? చెయ్యి కలిపితే స్నేహితుణ్ణి. నేను సమోజ్జీకే చేయగలిపేది. ఐ సీ.
నీకు పెద్ద ఉపకారం చేద్దామని వచ్చాను. మీ పేరు పరోపకారి పాపన్న? పాపన్న పుణ్యాన్న అన్నది ఆనక ఆలోచిద్దాం. చూడు కృష్ణ, నీ డబ్బుని ఒక మూల పెట్టి మురగబెట్టకూడదు. వాడుతుంటేనే దానికి సార్థకత. నువ్వు తయారు చేసిన ఆ సేఫెస్ట్ బ్యాంకులో ఒళ్ళు బలిసిన వాళ్ళు చాలా మంది డబ్బు దాచుకున్నారు. దాన్ని మనం వాడితే తప్పే ఉంది. వెధవ. ఆహా, తప్పన్నవాడు వెధవ. కృష్ణ, నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదు. కంగారు పడకు, నీ ఉద్దేశం నాకు నచ్చింది. భలే వాడివయ్యా. నీ బ్యాంకు ప్లాన్ తెలివిగా తీసుకొచ్చి నా చేతిలో ఉంచావనుకో, దాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నేను చేస్తా. నువ్వు చెప్పే ప్లాన్ లో ముఖ్యమైన పార్ట్ నాది. తోచిందంటూ నాకు ఎంత ఇస్తావు? ఎటు స్నేహితులమే గనక చెరిసగం చేసుకుందాం. శత్రువులు అవుదాం, అప్పుడు నాకు ఎక్కువ ఇస్తావా? నీకెంత కావాలో అడుగు. నీకెంత వాటా ఇస్తానో నేను చెబుతాను. సరే చెప్పు. నీ వాటాగా నీకు 12 ఏళ్లు జైలు శిక్ష ముడుతుంది. ఏమిటి నువ్వు అనేది? ఇంకా ఎక్కువగా వాగితే ముందు నా నుంచి చావు దెబ్బలు అడ్వాన్స్ గా ముడతాయి. కృష్ణ, ఏరా, ఆశ చూపెట్టి నన్ను అడ్డదారిలోకి ఇడుద్దాం అనుకున్నావా? నేను కనిపెట్టిన బ్యాంకుని నా చేతులతోనే నాశనం చేద్దాం అనుకున్నావా? అది దేవుడి తరం కూడా కాదు. అర్థం లేని ఆలోచనలు మాని మర్యాదగా ఇక్కడి నుంచి పో. మరోసారి ఇటు వచ్చావంటే కటకటాల వెనక కూర్చుని కృష్ణ కృష్ణ అంటూ నా పేరే చెప్పించాల్సి ఉంటుంది. కృష్ణ, ఏమిటా గొడవ? ఏం లేదు తాత, సిలుకు బట్టలు వేసుకున్న ముష్టాడు అడుక్కోవడానికి వస్తే బయటికి పోమన్నాను. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పనని మాటివు అన్నయ్య. అలాగేనమ్మా, అలాగే. బాబు గారు, మా కృష్ణ మీ ఇంటి అల్లుడు అవుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడు చాలా అదృష్టం ఉంది. అదృష్టం అతంది కదా రాజయ్య. మా అమ్మాయికి అన్ని విధాలు తగినవాడు, యోగ్యుడు అయిన వాడు మా అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. ఏమైనా మాలాంటి పేదవాళ్ళను మీ ఇంటికి పిలిచి, ఇదిగో ఇక్కడ నుంచి పేద గొప్ప అనే తేడాలు పెట్టుకోవద్దు. అన్నట్టు మీరు అమ్మాయి పేరేంటన్నావు? పద్మ. ఇక్కడ నుంచి మా ఇంట్లోనే ఉండాలి. బై కృష్ణ, ఈ శుభలేఖ డిజైన్స్ లో నచ్చినవి అమ్మాయి నువ్వు కలిసి సెలెక్ట్ చేయండి. బాబు గారు మీకోసం ఎవరో వచ్చారు. అలాగా, సరే మీరు చూస్తుండండి, ఎప్పుడు వస్తారు. ఎవరది? గుడ్ మార్నింగ్ రఘుపతి సాబ్. గుర్తున్నానా? నువ్వా? మళ్ళీ ఈ పాపిష్టి మొహంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెయ్యబోయే తెలివి తక్కువ పనికి బాధేసి జాలేసి వచ్చాను. బాబులాల్, నా పేరు నాకు తెలుసు, నువ్వే జ్ఞాపకం చేయనక్కర్లేదు. పరువు ప్రతిష్టలంటే నువ్వు పడి చస్తావు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక అప్రతిష్ట పనిచేశానని నీ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి నన్ను తీసేశావు, అవునా? మంచివాడిని గనక మెడబెట్టి బయటికి గెంటించగా ఉద్యోగం నుంచి మాత్రమే తీసేశాను. అధిక ప్రసంగం అని అసలు వచ్చిన పని ఏమిటో చెప్పు. వచ్చిన పని ఏమిటంటే, వెనకటకొకడు అడుసు తొక్కను అని అరుస్తూ బురద గుంటలో కూరుకుపోయాడట. అలాగే పరువు ప్రతిష్టల కోసం పడి చచ్చే నువ్వు ఒక దిక్కుమాలిన వాడిని అల్లుడుగా చేసుకుంటున్నావని విని, కృష్ణుని గురించి ఎక్కువగా ఇంకేదైనా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. కృష్ణుడైతేనే రాముడైతేనే వాడి కన్న తల్లి ఎవరో తెలుసా? పార్వతమ్మ. ఎవరా పార్వతమ్మ? పరమశివుడి పెళ్ళం మాత్రం కాదు, నీ ఫ్యాక్టరీలో పనిచేసిన పాపారావు పెళ్ళం. ఒకనాడు తన మొగుణ్ణే మర్డర్ చేసిన మహా ఇల్లాలు. అంతేకాదు, నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహాపతివ్రత. దాని రక్తాన్ని మరెవరిదో పుణ్యాన్ని పంచుకు పుట్టిన ఆ బంగారు కొండే నీకు అల్లుడు కాబోతున్న కృష్ణ. హస్తమాను నా పేరు చెప్పించడం కాదు, లోపలికెళ్ళి నిజమేమిటో అబద్ధమేమిటో తేల్చుకో. వస్తాను.